నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్ లోని అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా పేపర్లెస్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులకు ప్రత్యేక ట్యాబ్లను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. పేపర్లెస్ గవర్నెన్స్ ను ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర కేబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక ట్యాబ్లను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు, మీకు గుర్తుందేమో. కొమరం భీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు కొమరం భీం మన్మడొచ్చిండు, నాతో ఆయన అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను, నన్ను, తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజే చెప్పినాం, యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. విదేశాల్లో చదువుకుంటున్న హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం కావడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఫిన్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మణిదీప్ రెడ్డి గత 45 రోజులుగా కనిపించకపోవడంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మా బాబు పేరు మణిదీప్ రెడ్డి. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. అక్కడ 2026లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేడు. కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబుకు రోజు ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేకుంటే మాకు చాలా భయం వేసింది. భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి కృష్ణ అని ఆ అబ్బాయి, ఢిల్లీ అబ్బాయి, అక్కడే అంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసినాము. చేసి బాబు కృష్ణ ఇట్లా మణిదీప్ కనబడతలేడు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 days నుంచి అని మేము ఆ బాబుకు చెప్పినాము. చెప్తే ఆ బాబు, అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్లో ఉన్న, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. అంటే నేను హాలిడేస్ కదా, నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వ అక్కడ అంటే ఆ బాబాయ్ లాతికి పోయి లాతిలో పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసిరు. రూమ్లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పిరు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి, కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలో మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేదు. లేకుండా ఇక్కడ మన ఇండియా నుంచి మన గవర్నమెంట్కి ఇట్లా అప్లై చేద్దామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయకి పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది. ఆ యాప్ నుంచి సెంట్రల్కు పోయింది. అక్కడ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్లో పెడుతున్నా అన్నాడు. అసలు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటి వరకు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. జయశంకర్ చెప్పిన అన్నాడు, క్యాబినెట్లో పెట్టిన అన్నాడు. అన్నీ ఇదివరకు 45 రోజులు, ఇప్పటికి 45 రోజులు మాకు మా బాబా ఆచూకి తెలియక ఏం చేయలే. ఎక్కడ అసలు ఎంతో భయం అవుతుంది. ఎవ్వరు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఫిన్లాండ్ పోలీసే కాదు, ఫిన్లాండ్ ఎంబసీ కాదు, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూసి 45 రోజుల నుంచి చూసి మేము ఎవరికి చెప్పుకోలేక ఇక హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే మొన్న బుధవారం నాడు పిటిషన్ బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ నుంచి మళ్ళా జడ్జి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తాను మాకు హామీ ఇచ్చిండు. మేము చెప్పేది ఏంటంటే, కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పటికి 45 రోజులు అవుతుంది. మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి, ఇంతమందికి మన
ఇండియా వాళ్ళందరికీ పెట్టినా కానీ ఎవ్వరు ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం మాకు ఫోన్ చేసి అడిగినోడు ఇట్లా లేడు ఎవ్వరు. దయచేసి కేంద్రానికి రాష్ట్రానికి చెప్పేది ఏమనగా మా బాబు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి మా బాబు ఇండియాకి పంపేయమని, మా ఇంటికి తెచ్చేయమని కోరుకున్నా. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ ఫోకస్ పెంచుతోంది. హైదరాబాద్ లో పార్టీ కార్యకలాపాలను విస్తరించే దిశగా కీలక అడుగులు వేస్తున్న జనసేన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్లోని మణికొండలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించడంతో పాటు క్యాడర్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొనడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం రామన్నగూడెం ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు అత్యంత వేగంగా ఢీకొనడంతో ప్రమాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 3 తీవ్ర గాయాలతో ప్రమాదంలో చిక్కుకోక స్థానికులు మరియు పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన సంకల్పాన్ని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ సభలో పాల్గొన్న సీఎం అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. మూసీ నది అభివృద్ధి నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మాణం వరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది. ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పార్కును కూడా ఇక్కడుండే వాకింగ్ అసోసియేషన్లకు, ఇక్కడుండే కాలనీ పెద్దలకు, ఇక్కడుండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు ముందుండి పోరాడాలని, బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తల సంక్షేమంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయర్, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.
గుజరాత్లో అక్రమ మద్యంపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. వడోదరలో కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. గుజరాత్లోని వడోదరలో పోలీసులు అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను అధికారుల సమక్షంలో నాశనం చేశారు. రోడ్డు రోలర్ను ఉపయోగించి వేల సంఖ్యలో ఉన్న మద్యం బాటిళ్లను తొక్కించి పూర్తిగా ధ్వంసం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీకెండ్ ఎమ్మెల్యే గారు, ఆయన రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి కూడా మీరే సిద్ధం చేయాలి. ఎందుకంటే ఆయన బంద్ పెట్టిండు యుద్ధం చేసుడు. పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన వచ్చి మాట్లాడితే కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ తల్లి బొమ్మ మారిస్తే కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలతోని పేగుబంధం తెంపుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. అందుకే టీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ ఇంటి పార్టీ వచ్చింది, మీ ఆడబిడ్డ పార్టీ వచ్చింది. ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను సిరిసిల్ల దాకా వచ్చిన. ఇది మొదటి జెండా, మొదటి అడుగు. కానీ మళ్ళీ వస్తా. ఎప్పటిదాకా వస్తా? ఈ సిరిసిల్లలో మన టీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు వస్తాం. ఖచ్చితంగా సిరిసిల్లలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసి తీర్థమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులను కేటీఆర్ హరీష్ రావు పరామర్శించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. नहीं है और अगर शायद ठीक है तो कुछ नहीं होगा, ठीक है, बेफिक्र रहो, कुछ भी है तो बोलो। थैंक यू, शुक्रिया। अरे बेटा ఏం పేరు? పేరేంటి బాబు? మీడియా పడుతుంది.